హాయ్ మధు, నీ గురించి ఆలోచిస్తున్నా తెలుసా? ఓ అవునా, సరే బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. మధు, మనం బయటికి వెళ్దామా? నువ్వు నాకు కాల్ చేయడమే పెద్ద విషయం, అందులో నువ్వు బయటికి కూడా తీసుకెళ్తున్నావా నువ్వు నన్ను? ఇదంతా నిజమేనా? నిజమే. ఓకే, హాఫ్ అన్ అవర్లో వచ్చి పిక్ చేసుకుంటా, రెడీగా ఉండు. అయినా నువ్వే నాకు కాల్ చేయడం ఏంటి, మనం బయటికి వెళ్దామని చెప్పడం ఏంటి, నువ్వే వచ్చి నన్ను పిక్ చేసుకోవడం ఏంటి? షాక్ మీద షాక్ ఇస్తున్నా తెలుసా? అయితే త్వరగా వచ్చి వెయిట్ చేస్తుంటా. యా బాయ్. డ్రెస్ ఎలా ఉంది? బాగుంది, దా ఎక్. ఏంటి మధు ఇక్కడ పావు? ఇంకోసారి పేరుతో పిలిచామంటే చంపేస్తా. మరి ఏమని పిలవాలి? ఏమని పిలవాలా? రేపమ్మ అప్ప మీ అక్కని పెళ్లి చేసుకుపోయేవాడిని, అయితే నేను నీకేమవుతా? బాబావి కదా, అయితే నువ్వు ఏమని పిలవాలి? బావాని. బావా అని పిలు. అలా కాదు బావా, నువ్వంటే నాకు ఇష్టం. ఇంకోసారి ప్రేమ గిమన్నా అంటే గుద్దుతా. అది కాదు బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను రోజు చూడాలనిపిస్తుంది. ఇంకా నాకెప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది, నీ గురించి రోజు ఆలోచిస్తుంటా, నువ్వేమో నన్ను పట్టించుకోవు. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది ప్రియ నీకు? నేను మీ అక్క పాస్ట్ 5 years నుంచి ప్రేమించుకుంటున్నాం, అది మీ ఇంట్లో కూడా తెలుసు. రేపమ్మప్ప మీ ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నాం, మన ఇద్దరు ఫ్యామిలీస్ ఒక్కటవబోతున్నాయి ప్రియా. ఇప్పుడు ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా నీకు? నువ్వు అని బావా చాలు, ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతా కదా. ఏంటి మాట్లాడేది? ఏదో చిన్న పిల్లని చూస్తుంటే. చిన్నపిల్ల ఏంటి చిన్నపిల్ల? అది కాదు బావా, నువ్వు అను, అక్కతోటి మాట్లాడతా కదా. ఏంటి నువ్వు మాట్లాడేది అక్కతోటి? అదంతా కాదు, అసలు విషయం మీ అక్కకి తెలిసి ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అసలే అది మెంటల్ది. అయితే నన్ను చంపేసి అది చచ్చిపోతుంది, లేకపోతే నిన్ను చంపేసి నన్ను చంపేస్తుంది. ఇవి రెండిట్లో ఏం జరిగినా దాని టార్గెట్ నేనే అవుతా. నన్ను చూస్తే నవ్వొస్తుందా? నా సిచ్యువేషన్ చూస్తే నాకే నవ్వొస్తుంది, నీకు నవ్వరడంలో తప్పే లేదు. నవ్వుకో. అలా కాదు బావా. అలా కాదే, నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఇది మళ్ళీ మొదలెట్టేసింది. ఎంత చెప్పినా మళ్ళీ నేను మాట్లాడుతావేంటి మెంటల్? నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా ప్లీజ్. నువ్వే నా సిచ్యువేషన్ అర్థం చేసుకో కదా బావా, ప్లీజ్. ఏంటి అర్థం చేసుకునేది? ఏంటి కొడతావా? అదే కొడతావా అని. నేను కొట్టేంత ధైర్యం నాకేడుంది, నన్ను నేనే కొట్టుకుంటా. ఏంటి నవ్వుతున్నావు? నన్ను కొడతావా బావా? మరి ఎలాంటి పనులు చేస్తే కొట్టకపోతే ముద్దించుకుంటారా? అయితే ముద్దించుకో. ఒక్కసారి చెప్తే అర్థం కదా ప్రియ, నీకు పిచ్చి పట్టింది. అవును బావా, నువ్వంటే నాకు పిచ్చే. ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. నువ్వు నన్ను ఏమని వేసుకో బావా, నేను మాత్రం నేను లాంచ్ చేస్తూనే ఉంటా. బావా, ప్రేమించిన వాళ్ళని దక్కించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు దక్కలేదని బాధపడడానికి అర్హత లేదు కదా. ప్రేమో సినిమా డైలాగా? నువ్వు సినిమాలు చూసి చాలా చెడిపోయావే ప్రియా.
కొన్ని రిలేషన్స్ మెమరీస్ వరకే బాగుంటాయి. అది కాదని ముందుకెళ్తే చాలా అనర్థాలు జరుగుతాయి. అర్థమవుతుందా? నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ప్రియా మన ఇద్దరం ఒకటవ్వడం. ఇప్పుడేంటి, నేను నీకు కావాలి అంతేనా? సరే. నిజమా బావా? హ్మ్. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు తెలుసా? ప్రియా, బావా. నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేను అడిగే కొన్ని క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్స్ చెప్పాలి. ఏం క్వశ్చన్స్ బావా? హ్మ్. ఏం క్వశ్చన్స్ బావా? ప్రియా, నేనంటే నీకెందుకు ఇష్టం? అదేంటి బావా అలా అడిగావు? నువ్వు చాలా మంచోడివి కదా, అందుకే. నేను మంచోని అందుకే. సరే, ఇంకా 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 అంటే నువ్వు అక్కని బాగా చూసుకుంటావు, నన్ను కూడా అలానే చూసుకుంటావు, అందుకే ఇష్టం. ఇంకా మన ఫ్యామిలీస్లో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వే ఫస్ట్ ఉంటావు, అందుకే ఇష్టం. ఇంకా ఎవరిని ఎప్పుడు కోపడవు, తిట్టవు, కూల్గా కామ్గా అన్నీ సాల్వ్ చేస్తావు, అందుకే ఇష్టం. అవునా? ఇంకా ఇంకా అక్కని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చెయ్యవు, అక్కకి ఏం కావాలనుకున్నా చెయ్యాలనుకున్నా ఎప్పుడు సపోర్టివ్గా ఉంటావు. సరే, ఇంకా ఇంకేం లేదు బావా, నీలాంటి మంచోడు ఎక్కడ దొరకను నాకు. నీతోనుంటే ఏం గుర్తురాదు తెలుసా నాకు, చాలా హ్యాపీగా ఉంటా బావా. సరే, లాస్ట్లో ఇంకొక్కటి అడుగుతా, చెప్తావా? బావా సరే, నీకెంతమంది అబ్బాయిలు తెలుసు? నువ్వు ఒక్కడివే కదా, అందుకే ప్రియా నేను నీకు నచ్చాను. బయట ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగే వాళ్ళని ప్రేమించిన వాళ్ళ కోసం ఇలాగే నిలబడతారు. వాళ్ళని చూస్తే నాకంటే వాళ్ళే నచ్చుతారు నీకు. ఒకటి చెప్పాలా ప్రియా, ప్రతి ఒక్క అబ్బాయికి ఒక అమ్మాయి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఎక్కడో దగ్గర పుట్టే ఉంటారు. నా కోసం మీ అక్క, మీ అక్క కోసం నేను పుట్టినట్టు నీకోసం కూడా ఎవడో ఒక్కడో ఎక్కడో దగ్గర పుట్టే ఉంటాడు ప్రియా. వాడు నాకంటే చాలా గొప్పడై ఉంటాడు. నువ్వు వాడి కోసం వెయిట్ చేయి, వాడే నేను వెతుక్కుంటూ వస్తాడు. ఇందాక నేను ఒకటి అడిగా కదా, నేను నీకు కావాలా అని. ఉంటా. నేనే కాదు, నేను మీ అక్క ఇద్దరం మీకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాం. ఒప్పుకోవే ప్లీజ్. ఏంటి ప్రియా, ఏం ఆలోచిస్తున్నావు? ఏమో బావా, నాకేం అర్థం అవ్వట్లే. ఇందులో అర్థమవడానికి ఏం లేదు ప్రియా. నేను చేసే పనులు, నా బిహేవియర్ నీకు నచ్చాయి అంతే. దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కానీ అది ప్రేమ కాదు, ఇన్ఫాక్చువేషన్. లవ్లో ఫస్ట్ స్టేజ్ ఇన్ఫాక్చువేషన్. అది ఇంకా నీకు ప్రేమ దాకా రాలేదు. ఇన్ఫాక్చువేషన్ ఏంటి, లవ్ ఏంటి బావా, రెండొకటే కదా. ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? ఇన్ఫాక్చువేషన్ అంటే నువ్వు నన్ను ఇష్టపడినట్టు, అదే ప్రేమ అంటే మీ అక్క నన్ను ఇష్టపడినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెళ్ళి విషయం మీ అక్కకి చెప్పావనుకో, మీ అక్క నీకోసం నన్ను వదిలేసుకుంటుంది. అది మీ అక్కకు నీ మీద ఉన్న ప్రేమ. కానీ లైఫ్లో నన్నే తలుచుకుంటూ బాధపడుతుంది. అది మీ అక్కకు నా మీద ఉన్న ప్రేమ. అంటే నీ మీద నాకుంది ఇన్ఫాక్చువేషనా బావా? అవును ప్రియా, అది ఫీలింగ్ లవ్లాగా మారకముందే చంపేసాయి. అలా ఎలా చంపేసుకోవాలి బావా? నువ్వు ఆ ఫీలింగ్ చంపేసుకుంటే మహా అయితే 1 వీక్ సఫర్ అవుతావు కావచ్చు. కానీ నువ్వు నీ మొండితనంతో నీకు నచ్చింది చేస్తే మాత్రం మీ అక్క లైఫ్ లాంగ్ సఫర్ అవుతుంది. ఇక నువ్వే ఆలోచించుకో, నువ్వు 1 వీక్ సఫర్ అవుతావో, మీ అక్క లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలో. ఒప్పుకోవే ఒప్పుకోవే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే బావా, నేను నా ఫీలింగ్స్ని చంపేసుకుంటా. నిజంగా నాకు తెలుసు ప్రియా, నువ్వు చూడ్డానికి మొండి పిల్లలా కనిపిస్తావు కానీ చాలా మంచిదానివని. ఈ చాక్లెట్ తీసుకో. చాక్లెట్ తర్వాత కానీ నువ్వు చెప్పినట్టే నీలాంటి వాడు వస్తాడు కదా. Infatuation.
ఖచ్చితంగా ప్రియా. ఇలాంటి మంచోడే దొరుకుతాడు కదా నాకు. నాకంటే చాలా మంచోడై ఉంటాడు. బాగా చూసుకుంటాడు కదా, ఏం రెస్ట్రిక్షన్స్ పెట్టాడు కదా నాకు. అస్సలు పెట్టాడు. మరి నేను ఏది ఎప్పుడు అడిగినా చేస్తాడు కదా. నువ్వేం అడగాలనుకుంటున్నావో అది అడగకముందే తెలుసుకొని చేస్తాడు. సరే అమ్మయ్యా, మనం సేఫ్. బావా, ఆ ప్రియా, ఒకవేళ ఏంటొకవేళ? ఒకవేళ నువ్వు చెప్పినట్టు నచ్చిన అబ్బాయి దొరకకపోతే? దొరకకపోతే? దొరకకపోతే నన్ను నేను నన్ను అడుపులు చేసుకుంటా మరి. Infatuation. Infatuation.